గమనించుకో. ఇవి ఎలాగొస్తాయంటే అపవాదట నీ చుట్టూ గర్జించే సింహంలా తిరుగుతూ ఉంటాడట. వాడి మాట నువ్వు వినకు. నీకు ఏదైనా ఒకసారి నీ ఆలోచన తప్పుగా ఏదైనా అనిపిస్తే వెంటనే మోకరించు. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో చెడు తలంపు వస్తుంది, చెడు ఆలోచన వస్తుంది నా భర్త పైన, చెడు ఆలోచన వస్తుంది నా భార్య పైన, చెడు ఆలోచన వస్తుంది నా కుటుంబం పైన, చెడు ఆలోచన వస్తుంది నా తల్లిదండ్రుల పైన, చెడు ఆలోచన వస్తుంది నా సంఘం పైన, చెడు ఆలోచన వస్తుంది నీ పైన. నాకు ఈ చెడ్డ దారిని తొలగించయ్యా అంటే నీతో ఆయన చక్కగా చిక్కగా గొప్పగా మాట్లాడతాడు. అప్పుడు నీ జీవితము చాలా శక్తివంతంగా ఉంటుంది. వినమాకండి, గర్జించే సింహము, నీ చుట్టూ ఎవరిని మిరింగుదుననే సింహము ఏ మాట కావాలితే ఆ మాట నీకు ఇస్తూనే ఉంటుంది. ఆ మాటలు నాకు వద్దు, నేను యూదా గోత్రపు సింహముని, నా దేవుడు నాలోనే ఉండి నాతోనే మాట్లాడుతాడు, ఆ సింహం ఇచ్చే ధైర్యము నాకు చాలా గొప్పది అనే కృప కాపుదల దేవుడు నీకు ఇవ్వాలి. పరిశీలించుకోండి.